హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో స్లీవ్స్ డిజైన్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. అయితే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 10.5 ఇంచులు, అలాగే 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 11.5 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసరికి 3 ఇంచులు, హ్యాండ్ లూజు 8 ఇంచులు, అలాగే ఇటువైపు వచ్చేసరికి 5.5 ఇంచుల వరకు అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే ఈ విధంగా 6 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇటువైపు వచ్చేసరికి 2.5 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా 2.5 ఇంచుల వరకు మార్క్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు యూ షేప్ వచ్చేలాగా అయితే డ్రా చేయాలి. ఇప్పుడైతే కట్ చేసేయాలి. ఇక్కడైతే నేను క్రాస్ మార్క్ పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఆర్మ్ హోల్ లోత్ అయితే కొంచెం 1/2 ఇంచ్ దగ్గరకు అయితే తీసాను కదా, అది అర్థం అవ్వాలని. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ దగ్గరకు అయితే స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా. అలాగే చుట్టూ ఇలా ఒక 1/2 ఇంచ్ దగ్గరకు అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాని కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకోవాలి. కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలి. తిప్పుకొని పైనుంచి అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఇటువైపు కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ మొత్తం అయితే కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను నెట్ క్లాత్ని అయితే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే శారీ క్లాత్ని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా నెట్ క్లాత్ని తీసుకొని దీని లెంత్ వచ్చేసరికి 22.5 ఇంచుల వరకు 22 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే పొడవు వచ్చేసరికి 8 ఇంచుల దగ్గరకు అయితే మార్క్ చేసుకుని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ప్లీట్స్ పెట్టుకోవాలి. నేను చూపించే విధంగా 1/2 ఇంచ్ వచ్చేలాగా అయితే ప్లీట్స్ అయితే పెట్టేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా ప్లీట్స్ సేమ్ అదే విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసి పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి అయితే ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ముందే కట్ చేసుకున్న క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని చూసుకోవాలి. అంతే. ఇప్పుడు కుట్టుకున్న తర్వాత 1/2 ఇంచ్ అయితే లోనికి వెళ్ళిపోతుంది కదా, అలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. చూడండి, ఆర్మ్ హోల్ లోత్ అయితే ఒక 1/2 ఇంచ్ తీసాం కదా, అందుకని అయితే ఒకవైపు పైకి ఒకవైపు కింద వైపుకి అయితే ఉంది. ఈ విధంగా లేస్ అయితే నేను అటాచ్ చేస్తున్నాను.
అలాగే ఇటువైపు కూడా లేస్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా ఒక ప్యాచ్ని అయితే ఈ విధంగా పెట్టేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.